ఏంటో అండి అసల ఈ అపూర్వ అయితే ఈ మధ్య భూమి పైన హత్యా ప్రయత్నాలు చేయడం ఎక్కువైపోయిందనమాట. ఇంక గగన్ వచ్చి భూమిని కాపాడడం, ఈ విధంగా భూమి, గగన్ అయితే ఇద్దరు మళ్ళీ ఒకరికొకరు దగ్గరవ్వడం ఇలా జరుగుతుందనమాట. ఇంక అసలేం జరుగుద్దంటే గగన్ అయితే నక్షత్రాన్ని కూడా కారులో ఎక్కిచ్చేసుకొని ఇంక ఊరంతా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. భూమి ఎక్కడా కనిపించదనమాట. ఇంక అపూర్వకి కాల్ చేసి అడుగుతూ ఉంటాడనమాట. అపూర్వ, నువ్వైతే భూమిని చంపాలనుకున్న విషయం నాకు తెలిసిపోయింది. భూమి ఎక్కడుందో చెప్పు మర్యాదగా అనేసి ఇంకా గగన్ అడుగుతూ ఉంటాడనమాట. అసలు భూమి ఎక్కడుందో నాకు తెలియదు అని అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అపూర్వ, ఇప్పుడు నేను ఒక సెల్ఫీ పంపిస్తాను, అది చూసి చెప్పు భూమి ఎక్కడుందో అనేసి గగన్ అంటాడనమాట. ఇక గగన్ అయితే ఫోన్ మ్యూట్లో పెట్టేసి నక్షత్ర సెల్ఫీ తీస్తాను ఒక పోజ్ ఇవ్వు అనేసి అంటూ ఉంటాడనమాట. నక్షత్ర పోజ్ ఇవ్వగానే గగన్ అయితే సెల్ఫీ తీసేసుకొని ఇంకా మన అపూర్వకు పంపిస్తాడనమాట. అంతే ఇంకా అపూర్వ షాక్ అవుతుందనమాట. రే నక్షత్ర నీతో ఉంది ఏంట్రా, నువ్వు నక్షత్రాన్ని ఏం చేయొద్దు అనేసి ఇంకా అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. అసలు భూమి ఎక్కడుందో చెప్పు, అక్కడ భూమికి ఏదన్నా జరిగిందో నా చేతిలో నీ కూతురు నక్షత్రకు కూడా అదే జరుగుద్ది అనేసి గగన్ అయితే బెదిరిస్తూ ఉంటాడనమాట. ఇంకా అపూర్వ అయితే ఇంకా రే నేనైతే లొకేషన్ పంపిస్తాను రా, నువ్వే వెళ్ళి భూమిని కాపాడుకొని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అపూర్వ అయితే ఫోన్ పెట్టేస్తానమాట. ఇంకా గగన్ ఆ లొకేషన్కి వెళ్తాడనమాట. అక్కడ ఎవ్వరూ ఉండరనమాట. మళ్ళీ అపూర్వకు కాల్ చేస్తాడు. ఏ అపూర్వ, ఇక్కడ ఎవ్వరూ లేరు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. ఇంకా సరే కానీ ఆ రౌడీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, వాడికే కాల్ చేయి నువ్వు, వాడైతే నా నెంబర్కి లిఫ్ట్ చేయట్లేదు అనేసి అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. ఇంకైతే ఇంకా మన గగన్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట. ఆ రౌడీ నెంబర్ అయితే పంపించేస్తుంటుందన్నమాట. ఇంకా అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. అమ్మాయి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఇంకా నక్షత్ర వాడితో ఉందని తెలిసింది కదా, నువ్వైతే నక్షత్రకు కాల్ చేయి, నక్షత్రం ఎక్కడుందో తెలుస్తుంది, నక్షత్రాన్ని అయితే పారిపోమని చెప్పు అక్కడి నుంచి అనేసి గోరింటాకు సలహా ఇస్తానమాట. ఇంకో పక్క అయితే భూమి అయితే రౌడీల నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వస్తానమాట. ఇంక అక్కడైతే గగన్ సడన్గా కనిపించగానే గగన్ గారు అంటూ ఉంటుందన్నమాట. ఇంకా రే నా భూమిని ఏం చేస్తున్నారా మీరు అనేసి గగన్ అయితే ముందుకు వస్తూ ఉంటాడు. ఇంకా నక్షత్రం అయితే రే మీరైతే ఒక పక్క నుంచి గగన్ని పట్టుకోండి, ఆ భూమి సంగతి నేను చూస్తాను అనేసి నక్షత్రం అంటూ ఉంటుందన్నమాట. ఇంకా భూమి అయితే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయిద్ది అనమాట అక్కడున్న ఫ్యాక్టరీలోని కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి. ఈ లోపు అయితే అపూర్వ అయితే మన నక్షత్ర కాల్ చేస్తానమాట. నక్షత్ర ఎక్కడున్నావని అపూర్వ అడగగానే నేనైతే పబ్లో ఉన్నాను మమ్మీ అనేసి నక్షత్ర చెప్తూ ఉంటుంది అనమాట. వస్తే పిచ్చి మొహం దాన, నువ్వు ఆ గగన్ దగ్గర ఉన్నావని నాకు తెలిసిపోయింది, ఇంకా భూమి ఎక్కడుందో చెప్పకపోతే నేను చంపేస్తానని చెప్పేసి గగన్ అయితే నాకు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి పారిపో అనేసి అపూర్వ అంటదనమాట. సరే మమ్మీ అనేసి ఇంకా నక్షత్ర ఫోన్ పెట్టేస్తానమాట. అమ్మ బావా, నన్ను అడ్డు పెట్టుకొని భూమిని కాపాడాలనుకున్నావా, చెప్తా నీ భూమి సంగతి అనేసి ఇంకా మన నక్షత్రం కూడా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయాయి. ఇంకా అక్కడున్న కోల్డ్ స్టోరేజ్ రూమ్కి అయితే తాళం వేస్తుంది అనమాట. యాక్చువల్గా ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి గగన్ కూడా వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఇంకా గగన్ లేడు, భూమి ఒక్కతే ఉందనుకొని నక్షత్రం తాళం వేసేస్తారనమాట. ఇంకా మన గగన్ అయితే భూమి భూమి అంటూ ఉంటే భూమి బయటకు వస్తుందన్నమాట. ఇంకా భూమి చలి కొనికిపోతూ ఉంటుంది ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో. గగన్ అయితే ఇంకా తన షర్టుకున్న కోట్ని అయితే విస్తాడనమాట భూమికి. ఇంకా భూమి అయితే ఇంకా స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటుందన్నమాట. భూమి ధైర్యం తెచ్చుకో, ఏం కాదు అని అయితే అంటూ ఉంటాడు. అక్కడైతే తలుపు తీయాలని చూస్తే తలుపు అయితే లాక్ చేసిందనమాట. ఇంకా మన భూమి గగన్ని ఎవరొచ్చి కాపాడతారో చూడాలన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.